ఈ కుక్కట్పల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీరు విన్నారా? ఒకవేళ అంటే ఆ ఇన్సిడెంట్ మొత్తం మీద మీకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే అంటే లవ్ జిహాద్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ నేనేమంటానంటే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని సంఘటనలు జరుగుతున్నా సరే ఇంకా బుద్ధి లేకుండా మళ్ళీ ఇలాంటి వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు? ఫస్ట్ పాయింట్ నాది. ఎందుకంటే నాకు అక్కడే బాధేస్తుంది. ఎందుకు నమ్ముతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఎన్ని న్యూస్లు విన్నారు, ఒకటా రెండో ఇలాంటివి మనకి ఎన్నో జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్న టైంలోనే మళ్ళీ ఇప్పుడు అంటే మీరు కొంతమందిని చూసి ఇన్స్పైర్ అవుతున్నారా ఏంటి? ఎవరు లైక్ మొనాలిసా వీళ్ళని వీళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతున్నారా? ఫేస్బుక్లో పరిచయమైన అబ్బాయిని చేసుకుని నేను ఇంకా బాగున్నాను అని చెప్పేసి పెళ్ళై నెల కూడా కాలే ఇంకా మొనాలిసాకి. అప్పుడే ఏం జరిగిందని మీరు వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతున్నారా? లేదు ఎవరికో ఒకటి ఇలా జరుగుతాయిలే, అందరికీ ఇలా జరగవేమో, మోనాలిసా బాగానే ఉంది కదా, సో నేను కూడా బాగుంటానేమో అని ఇదవుతున్నారా ఏంటి? మీరు నాకు అర్థం కావట్లేదు. అలా అని చెప్పేసి నేను ముస్లిమ్స్ అందరిని అనట్లేదండి, కొంతమందిని అంటున్నాను. ఎవరైతే ఎదవలు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అందరూ ఎదవలు కాదు, కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నేనేమంటానంటే ఫైనల్గా ఇలాంటివి ఎందుకు మీరు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మీకు హిందూస్లో లేరా? మీకు ఇక్కడ ఎవరు దొరకట్లేదా లవ్ చేయడానికి? పోనీ అసలు లవ్వే ఎందుకు చేయాలి నాకు అర్థం కావట్లేదు. మీకు చదువులు లేవా, జాబులు లేవా, మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేయరా? మీకు ఏమైనా మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేయరని చెప్పారా? మీకు చెప్పలేదు కదా. మరి చెప్పనప్పుడు ఎందుకు మీకు ఈ తొందర ఇవన్నీ? చెప్పండి. ఆమెనేమంటే పెళ్లి చేసుకుంటారండి, మా ఇష్టం అంటారు, ఫైట్ చేస్తారు, పోలీసులు రక్షణ అంటారు, ఇంట్లో వాళ్ళని ఇంకా శత్రువుల కంటే దారుణంగా చూస్తారు. ఇన్ని చేసేసి ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ టీవీకి ఎక్కుతారు. టీవీలోకి ఎక్కినప్పుడు ఎవడెత్తాడు నీకు? ఎవడొస్తాడు నీకు తోడు? ఎవడొస్తాడు? మీ అమ్మోళ్ళు వస్తారా? ఎందుకు వస్తారు? నువ్వు ఆ రోజు మా అమ్మోళ్ళ దగ్గర నాకు ఇది ఉంది, సో మా పోలీసులు నాకు రక్షణ కావాలని చెప్పేసి అంత ఫైట్ చేసి వాళ్ళు పరుగు తీసినావే, ఈరోజు ఎందుకు వస్తారు? వాళ్ళు రారు కదా. పోనీ టీవీకి ఎక్కిన ఎవడైనా దేకుతారా మిమ్మల్ని? చెప్పండి. మహా అయితే మీడియా వాళ్ళు వాడుకుంటారు వాళ్ళ ఫుటేజ్ కోసం, కొన్ని రోజులు వాడుకుంటారు, తర్వాత లైట్ నువ్వు, నీ టాపిక్ లైట్, నువ్వు లైట్, అవునా కదా. సో అలాంటప్పుడు దేనికి ఇవన్నీ? దేనికంటున్నా నీకంటూ సొల్యూషన్ దొరకదు, నీకంటూ న్యాయం జరగదు. నీకు న్యాయం జరగదు అన్నప్పుడు నువ్వు ఇంకోసారి ఇలాంటి వాటిలో దూరద్దు. నేను చెప్పేది ఇప్పుడు ఈ అమ్మాయి జరిగింది కూకట్పల్లిలో, ఇంకోసారి ఇలాంటివి ఎక్కడ జరగకూడదు అంటే మీరు అలర్ట్ అయి ఉండాలి. మీకోసం ఎవ్వరు న్యాయం చేయరండి. ఆడపిల్లలైనా సరే అబ్బాయిలైనా సరే ఈ రోజు న్యాయాలు జరగట్లేదు. మీరు అది మైండ్లో పెట్టుకోండి. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, అంటే అతను పెళ్లి చేసుకోవడం వల్ల మనం రక్షణగా ఉంటామా లేదా అని తెలుసుకోకుండా అంత తొందరగా ఒక 1 monthలోనే పెళ్లి చేసుకోవడం అంటే ఎట్లా చూస్తారు? బ్రదర్ ఒక మాట చెప్తా, తప్పుగా అనుకోదు. స్టిల్ ఇప్పుడు మనం ఒక పేరెంట్స్గా మన పిల్లలే ఎలా ఉన్నారు మనకే తెలియడం లే, అవునా? 25 సంవత్సరాలు వచ్చినా వాళ్ళు బయటకు పోయి బీర్ తాగొచ్చు, లేకపోతే బయటకు వెళ్ళి బైక్ రైడ్లు చేయొచ్చు, మాతో ఏమంటే ఫ్రెండ్స్ స్టడీ అవర్స్ అని చెప్తారు, లేకపోతే కంబైన్ స్టడీస్ అని చెప్తారు. మనకేం తెలుస్తుందా? అలాంటిది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ప్రేమించినప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళ దగ్గర ఉన్న 1 గంట 2 గంటలు నమ్ముతారు, బాగా యాక్టింగ్ చేస్తారు, ఒకరినొకరు నమ్ముతారు, బాగానే ఉంటుంది. సో అలా వాళ్ళు నమ్మేస్తున్నారు. కాకపోతే రియాలిటీలోకి వచ్చే లోపల ఇంకా పెళ్ళి ఎప్పుడైతే అయిపోయిన తర్వాత ఉంటుందో అది రియాలిటీ. సో ఆ టైంకి వచ్చే లోపల వీళ్ళు వ్యక్తిత్వాలను బయట పెడుతున్నారు అనమాట. దాన్ని మనం ఏం చేయలేం. అంటే కొంతమంది ఫేట్ బాగుంటుంది, బాగానే ఉంటారు, లవ్ చేసుకొని పెళ్లి చేసుకుని, కానీ కొంతమంది ఇట్లా ఉంటున్నారు, ఇలాంటి ఇది అవుతున్నాయి అనమాట. సో అవన్నీ కరెక్ట్ కాదు. కాబట్టి నేనేమంటానంటే నమ్మద్దు. నువ్వు వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోవాలన్నా నేనేమన్నాను ఇప్పుడు నువ్వు ఒక మాట నీకు ఎవడో సాయం చేయాలని ముందుకు రావాలన్నా కూడా అవతడు ఏమన్నాడు, నేను ఎవడు పెళ్లి చేసుకోమన్నారు వాళ్ళని? నీకు ఇక్కడ ఏమైపోతుందంటే నువ్వు పెళ్లి చేసుకొని మోసపోయావు అన్నది ఎవరు తీసుకోవట్లా, నువ్వు వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకొని మోసపోయావు, అర్థమవుతుందా? ఇక్కడ ఆ పాయింట్ ఎక్కువైపోతుంది. సో అలాంటివి తెచ్చుకోవద్దని చెప్తున్నా నేను, ఆ పాయింట్ తెచ్చుకోవద్దు అని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? అంటే నేను డైరెక్ట్ కొన్ని మాట్లాడలేకపోతున్నా వర్డ్స్, అర్థమవుతుందా? సో అలాంటి పాయింట్ తెచ్చుకోవద్దంటే మీకు అవసరం లేదండి. మీ ఇంట్లో మీ పెళ్ళిళ్ళు చేస్తారు అని ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ జరగవా అని మీ క్వశ్చన్ ఉండొచ్చేమో, అర్థమవుతుందా? జరగవా అంటే జరుగుతాయి, చెప్పలేం కదా, సిచ్యువేషన్స్ అవి. కాకపోతే పేరెంట్స్ అనే వాళ్ళు తోడుంటారు కదా. అలా నేను జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసినప్పుడు వాళ్ళు తోడున్నప్పుడు నీకు ఒక న్యాయం అనేది కొంచెం జరుగుతుంది. నువ్వు ఇలా బయటికి వెళ్ళిపోయి ప్రేమించేసి ఇష్ట ప్రకారం నీ ఇష్టం వచ్చినట్టు పోయి పెళ్లి చేసుకొని ఇట్లా చేసుకుంటే టీవీలకు ఎక్కేసి వాళ్ళ పరువులు తీసి వీళ్ళ పరువులు తీసి పోనీ ఇంకా న్యాయం జరుగుతుందని ఎండ్ ఆఫ్ ది డే న్యాయం జరగదు. గవర్నమెంట్ పట్టించుకోదబ్బా, సీరియస్లీ గవర్నమెంట్ చాలా బిజీ పనులు ఉన్నాయి అబ్బాయి, ఇవన్నీ పెద్ద పట్టు వీళ్ళకి. మన వైష్ణవి అపర్ణ ఇలాంటి బొచ్చుడు మంది జరిగితే ఇంతవరకు సొల్యూషన్ లేదు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ అంటారు వాళ్ళు. ఇంకో న్యూస్ వచ్చింది అనుకో వాళ్ళ మీద డైవర్ట్ చేస్తారు నేను గవర్నమెంట్. అంటే నవాజ్ అనే వ్యక్తి నవదుర్గగా మారిపోయాని చెప్పడంతో ఈ అమ్మాయి నమ్మి పెళ్లి చేసుకోవడం అంటే గుడ్డిగా నమ్మడం, ఇట్లా తొందరగా నమ్మడం కావచ్చు, నమ్మకం పెంచుకోవడం, ఇదంతా అవగాహన రాహిత్యం అనుకోవచ్చా? మీకు ఒకటి ఉంటుందండి, లవ్ ఈజ్ ఎ బ్లైండ్నెస్ అని చెప్పి. అంటే లవ్ అనేది గుడ్డిది, జడ్డిది, ఎడ్డిది, నాకు ఇంకేమన్నా అన్ని వర్డ్స్ అండి నిజం చెప్పాలంటే. లిటరల్లీ అన్నీ అర్థమవుతుందా? ఈమె ఎంత లవ్ చేసినా సరే. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇది కూడా చెప్తాను నేను, కొంతమంది యాదవులు ముస్లిమ్స్ అందరూ కాదండి, అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మరి మొన్న వైష్ణవి చంపింది ఎవడు? హిందువేగా, మరి ఆడికేం మాయరోగం వచ్చింది? నేను చెప్పేది ఏంటంటే ఇట్లా ఇద్దరు ఉన్నారు, అటు ఇటు ఉన్నారు. మనం ఓన్లీ వాళ్ళనే టార్గెట్ చేయాలని కూడా లేదు. కాకపోతే ఒకటి చెప్తున్నా, కానీ ఎక్కువ శాతం వాళ్ళు మార్పిడి చేయాలనుకుంటున్నారు. మన హిందువులు అనే వాళ్ళు వాళ్ళ సైడ్ డైవర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు.
అది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ముస్లిమ్స్ మంచి వాళ్ళు ఉన్నారండి, అర్థమవుతుందా, కొంతమంది ఇట్లా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి నేనేం చెప్తాను అంటే ఇలాంటి వాళ్ళు ఇలా జరుగుతున్నప్పుడు ఆడపిల్లలు ఇలాంటి వాళ్ళు ప్రేమించొద్దు అంటున్నా. వద్దు, ఇప్పుడు వాళ్ళకంటూ వాళ్ళ అమ్మాయిలు ఉన్నారండి, ముస్లిమ్స్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకోరా ఏంటి, మీరే కావాలా వాళ్ళకి? కాదు కదా, మీకు హిందువుల అబ్బాయిలు దొరకలేదా, వాళ్ళే దొరికినారా మీకు? అది కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిని నమ్మద్దు. ఫస్ట్ థింగ్ లవ్ అనగానే ఒక వారం రోజులు వాడు బుల్లెట్ బండి వేసుకొచ్చాడు, లేకపోతే వాడు బ్రాండెడ్ బట్టలు వేసుకొచ్చాడని నమ్మద్దబ్బా. వాడు బట్టలను నువ్వు చూసినా వాడు రూమ్కి వెళ్ళి వాడు ఎట్లా బతుకుతున్నాడు, వాడు రూమ్లో వాడు తినడానికి కూడా గతి ఉండదు. కానీ నీ దగ్గరకు వచ్చేసి ఫ్రెండ్ని అడిగేసి ₹1,00,000 నీకు ఖర్చు పెడతాడు. నువ్వేంది మేకప్ కిట్లు కొనిగానే అబ్బా మా ఓడి తోపు జీవితాంతం నట్టే చూసుకుంటా నువ్వు అనుకుంటావు. అది కరెక్ట్ కాదు. అది అర్థవుతున్నా. ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దు. ఇప్పుడు మోనాలిసా గురించి తలుచుకుని భయం వేస్తుంది, ఆమెన్నా బాగుపడుతుంది లేకపోతే ఆమెకేమైనా అవుతుందా అని భయం వేస్తుంది నాకు ఎన్ని ఇంటుంటే. అక్క మోనాలిసా కొంచెం జాగ్రత్త ఉండక్క. అదే ఒకసారి మనం చూసుకుంటే ఆ అమ్మాయి పేరు మీద కూడా వాడు చాలా లోన్లు తీసుకున్నాడు. అవును. ఆ లోన్లు తీసుకున్నప్పుడు యాక్చువల్గా అమ్మాయికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వాడు తీసుకుంటాడు, అమ్మాయి కూడా తెలుసు. సో అమ్మాయి కూడా వాడు ఆ లోన్లు తీస్తున్నప్పుడు కూడా ఏం మాట్లాడలేదు, ఈ రోజు నా పేరు మీద అన్ని లోన్లు తీసుకున్నాడు అని చెప్తుంది. ప్రేమ చెప్తా పిచ్చిది, చాలా పిచ్చిది. అది ఏముందిలే, మహా కత్తి తీసుకొని వచ్చి నేను పొడుచుకో మా, నువ్వు కాకపోతే ఎవరు పొడుచుకుంటారు, నా ప్రాణం నీదే నీ ప్రాణం నాదే అని పిచ్చిది ఇది. అర్థమవుతుందా? ఈ ప్రేమ పిచ్చుల వల్లే సంగనాగిపోయేది. లాస్ట్కి ఏమో మళ్ళీ టీవీలకి ఎక్కేస్తారు. నీకు అంత పిచ్చి ఉన్నప్పుడు, నీకు అన్నీ తెలిసే నువ్వు అన్నీ చేస్తున్నప్పుడు మళ్ళీ ఈరోజు టీవీకి ఎందుకు ఎక్కడు నువ్వు? నేను మోసపోయాను కదా, నీకు ముందే తెలిసి నువ్వు కొన్ని ఇచ్చిన వాడికి, ఇప్పుడు మోసపోయినావు, మళ్ళీ టీవీలోకి ఎందుకు వచ్చినావు నువ్వు? మోసపోయేదాన్ని మోసపో. చాలా మంది హిందువులు లవ్ జిహాద్ జరుగుతుందని క్లెయిమ్ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సెక్యులర్ హిందువులు ఏమంటున్నారంటే లవ్ జిహాద్ లేదు, కొంత వర్గానికి చెందినటువంటి వాళ్ళే పుట్టించారని చెప్తా ఉన్నారు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తా ఉంది? నిజం అనిపిస్తుంది బ్రదర్. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చెప్తా, ఎక్కడెక్కడో జరుగుండి సర్లే అనుకోవచ్చు, మన హైదరాబాద్ మనకొకటిపల్లి జరిగితే కూడా నమ్మలేకపోతే ఇంక దేనికి చెప్పండి? దీన్ని మనం నమ్మాలి. కాకపోతే ఇంకోటి చెప్తా, జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే చాలా జాగ్రత్తగా ఉన్నారు పెళ్ళిళ్ళు ప్రేమల విషయాల్లో. అబ్బాయిలు కూడా ఎక్కువ మోసపోవద్దు అమ్మాయిలని నమ్మి. సో రెండు పట్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ విషయంలో మాత్రం హిందువులు అయినా సరే ఎవరైనా సరే అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను పచ్చిగా చెప్పలేకపోతున్నాను, జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. మోసపోయిన తర్వాత మీకు ఎవరు న్యాయం చేయడానికి రాడు. ఇంకో విషయం ఏంటంటే బ్రదర్, కొంతమంది సెలబ్రిటీస్ ఉంటారు, అనసూయ గారు, మన చెన్మయ్య గారు, వీళ్ళందరూ డ్రెస్సుల విషయాలు అయితే వస్తారు. నాకు ఒక విషయం ఏంటంటే కోవబన్ వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది అతను ముస్లిం అతను అని చెప్పేసి చాలా మంది సెక్యులర్ హిందువులు అతని స్టూడియోకి పిలిచి వాళ్ళ ఇళ్ళకి పిలిచి ఆ బంద్ తిని మరి అతనికి సపోర్ట్గా నిలబడ్డారు. ఈ రోజు అదే ఒక హిందూ మహిళకు కావచ్చు, హిందువులో జరుగుతున్నప్పుడు ఎవరు కూడా. నేను ఇప్పుడు అక్కడే వచ్చాను బ్రదర్. ఎస్, అనసూయ గారు లేకపోతే చెన్మయ్య గారు, మన నాగబాబు గారు డబ్బులు కూడా ఇచ్చారు ఆయనకి. నేను అదే చెప్తున్నా, అంటే మనలో ఉన్న మంచితనం ఏమైపోతుంటుంది అంటే, అరే అది హిందూ అవచ్చు, ముస్లిం అవచ్చు, క్రిస్టియన్ ఎవరైనా ఉండొచ్చు బ్రదర్, ఎందుకు అందరినీ బ్యాడ్గా చూడటం అనే మెంటాలిటీ మంది. అర్థమవుతున్నా. ఒకటి తప్పు చేస్తాను అనుకోండి, పర్లేదులే అని చెప్పేసి వాళ్ళని కొంచెం బెదిరించి మళ్ళీ మార్చి చేసుకుందాం అనే మెంటాలిటీ మంది. సో అందుకే మనం వెనకబడిపోతాం, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా ఎక్కడెక్కడ శిక్షలు వేయడాలు, వీళ్ళని కానీ కొంచెం బయటకు పెట్టడాలు, కొంచెం దూరం పెట్టాలు చేస్తే ఇవన్నీ ఉండవు. అర్థమవుతుందా? ఇవన్నీ చేయరు, మన వాళ్ళు చేయరు. చెప్తున్నా కదా, ఇప్పుడు మొన్న ఆ రోజు అంత లావున్న బన్ను విషయంలోనూ మీరు అందరూ బయటకు వచ్చి వాళ్ళకి ఏమంటారు అప్రిషియేట్ చేసి మీరు మనీ ఇచ్చి ఎంత ప్రోత్సహించారే, మరి ఈరోజు ఇట్లా జరిగిందే ఎందుకు మీరు బయటకు రారు? ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లకి జరగలేదు, బయట ఆడపిల్ల కదా మనకేముందని అనుకుంటున్నారా? తప్పు కదండి. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి కూడా రియాక్ట్ అవ్వాలి. కానీ ఈ మధ్య కూడా చెప్తున్నాను బ్రదర్, చాలామంది చాలా రియాక్ట్ అవుతున్నారు బ్రదర్. నేను జనాలను ఏమనలేకపోతున్నాను. ఎందుకు తెలుసా, నేను వైష్ణవి విషయంలో ఎంతమంది రియాక్ట్ అయ్యారు రియల్లీ. నేను ఇన్స్టాగ్రామ్ చూసినాను, ఇంతమంది రియాక్ట్ అవుతారా ఒక అమ్మాయికి ఏమైనా జరిగితే అనిపించింది. అంతమంది జనాలు రియాక్ట్ అవుతున్నా సరే గవర్నమెంట్ పట్టించుకోవట్లా. అది గవర్నమెంట్కి అంటే మా అయితే 4 రోజులు మాట్లాడతారు వదిలేస్తారని ధీమానా, లేకపోతే వీళ్ళు దేవుంద్ర జనాలు వీళ్ళు అట్లానే పోరాడుతుంటారు, మనం కొన్ని రోజులు అయితే వాళ్ళకి అమ్మిపోతారు అనే ధీమా నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ తప్పే ఎవరిదో అవుతుంది, గవర్నమెంట్దా మనదా అర్థం కావట్లేదు. మనం వారం 10 రోజులు ఫైట్ చేసినాం, లిటరల్ సొల్యూషన్ దొరకలేదు. తీసుకోవాలి బ్రదర్, తీసుకోరు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు గవర్నమెంట్ సరే ఇంకొకరు అమ్మాయి ఎందుకు నమ్మాలి, అమ్మాయి ఎందుకు ప్రేమించాలి, అమ్మాయి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు మమ్మల్ని ప్రేమించేటప్పుడు మాకు చెప్పి చేసిందా? అబ్బాయికి లోన్లు ఇచ్చేటప్పుడు మాకు చెప్పి చేసిందా అని అడిగితే ఏం చేస్తారు బ్రదర్? మరి దీనికి కొన్నిసార్లు కొంతమంది అమ్మాయిలు ఫేక్ కేసులు కూడా పెడతా ఉన్నారు కదా, అది కూడా కారణమే అవ్వచ్చా? అంటే నేను అదే చెప్తున్నా ఇక్కడ. అందుకే మీరు ఎంతసేపు అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు, అబ్బాయిలు మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ పాపము. మరి వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి చెప్పండి? లైక్ మన ఇప్పుడు ముస్లిమే అబ్బాయి ఎవరు, బిగ్ బాస్ యావర్, ఆయన కూడా జరిగింది కదా. మరి దాని గురించి ఎవరు మాట్లాడారు? ఎవరైనా ఎందుకు మాట్లాడలేదు? చెప్తున్నా, సిచ్యువేషన్స్ అమ్మాయిలు జరుగుతున్నాయి, అబ్బాయిలకి జరుగుతున్నాయి. అదే ఇప్పుడు ఆయన ముస్లిమే, ఇప్పుడు ఆయన మంచోడే ఉండొచ్చు, ఆయన మంచోడే కదా. ఇప్పుడు ఆయనకి జరిగింది ఎవడైనా పట్టించుకున్నామా? మరి ఇక్కడికి వచ్చే లోపల దీని గురించి మాత్రం మీరు హైలైట్ చేస్తున్నారు కదా. మరి దీని గురించి ఎందుకు హైలైట్ చేస్తున్నారు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు?
చెప్పండి, మీరు చెప్పండి బ్రదర్. చెప్పండి అంటారండి. నేను మీకు క్వశ్చన్ చేసిన మీరు నాకు ఆన్సర్ చేయండి. మరి ఇప్పుడు ఎవరనే ఆయన కూడా ముస్లిమే, ఆయన మోసపోయాడు, మరి ఆయన గురించి అంతా మీరు ఎవరు మాట్లాడలేదు. పర్సనల్ ఇష్యూవా? మరి ఈ అమ్మాయి ప్రేమించుకుంది, ఈ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి లోన్కి అన్నిటికీ సైన్ చేసింది, ఒప్పించుకుంది. వ్యవస్థ అని చెప్పి అమ్మాయి చెప్పిందా లేదా అబ్బాయి చెప్పాడా? ప్రేమించినప్పుడు వ్యవస్థ అమ్మాయికి తెలీదా బ్రదర్? అబ్బాయి ముస్లిం అని తెలీదా? ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ముందని తెలీదా? ఇప్పుడే తెలిసింది అమ్మాయికి. మరి చెప్పు బ్రదర్, సంఘటన జరిగింది కాబట్టి మీరు వ్యవస్థ అంటున్నారు. సంఘటన జరగకముందు అమ్మాయి ఏం చేసిందో అడుగుతా నేను. బ్రో ఇప్పుడు వైష్ణవి కూడా ఎక్స్పెక్ట్ చేయాల కడుపు చేసినాక నన్ను చంపేస్తాడు ఆడని. అప్పన్న అనే అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయాల, వేరే దాంతో నన్ను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఇప్పుడు కడుపుతో నన్ను నిండు గర్భిణిని 6 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలు అన్నా వేరే అఫైర్ పెట్టుకుని నన్ను చంపేస్తాను అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయాల. ఎవరిని ఎక్స్పెక్ట్ చేయడు. అమ్మాయి జాగ్రత్తలు ఉండాలి కదా. ఏ జాగ్రత్త లేకుండా ఆమె ఎందుకు ఒప్పుకుంది అంటున్నా నేను. అర్థమవుతుందా? ఇప్పుడు అమ్మాయి కూడా తప్పు ఉంది కదా, అవునా కదా? ఇప్పుడు ఆ అబ్బాయి ముస్లిం అయ్యండి హిందూగా మారాడంటే ఎలా నమ్మినావు నువ్వు ఎలా నమ్మినావు? నేను అదే అంటున్నా, ఎలా నమ్మావు? అమ్మాయిని అడిగారు మన క్వశ్చన్. నన్ను అడిగితే నేనేం చేస్తాను? నేను నమ్మలేదు కదా. చదువుకోకపోయిన వాళ్ళ కోసమనే సినిమాలు తీసింది. అర్థమవుతుందా? సినిమాలు తీసింది అందుకే, ఓకేనా? సినిమాలు తీసింది అందుకే. సినిమాలు మనోళ్ళు ఏం తెలుసా, పుష్ప తగ్గేదేలే. ఈ అమ్మ 100 రీల్స్ చేస్తుంది దాని గురించి, లేకపోతే వస్తాద్ భగత్ సింగ్ 100 రీల్స్ చేస్తుంది దాని గురించి. కేరళ స్టోరీలు దాని గురించి ఎవడు తీరు రీల్స్, దాని గురించి ఎవడు మాట్లాడు, దాన్ని ఎవడు బయటికి పెట్టడు, ఏమీ చేయడు. అంటే నేను చెప్పేది ఏంటంటే సినిమాల రూపంలో అయినా సరే వీళ్ళు చదువు రాకపోవచ్చు బ్రదర్, నేను ఓకే ఒప్పుకుంటాను. సినిమాల నాలెడ్జ్ ఉంది కదా వీళ్ళకి, అందుకే కదా మన వాళ్ళు సినిమాలు తీసేది. వాళ్ళకి డబ్బులు ఎక్కువ తీస్తున్నారా చెప్పండి? సినిమాలు కాదు కదండి. సినిమాలు చూసాను కొంచెం ఆలోచించాలి కదా. వీటన్నిటిని ఇన్స్పైర్ అయినప్పుడు, మీరు పుష్పని చూసి ఇన్స్పైర్ అయినప్పుడు, ఉస్తాద్ భగత్ సింగ్ చూసి ఇన్స్పైర్ అయినప్పుడు, లేకపోతే మొన్న వచ్చిన ఏమంటుంది ధురేందర్ అది చూసి ఇన్స్పైర్ అయినప్పుడు, కేరళ స్టోరీని చూసి ఎందుకు ఇన్స్పైర్ అవ్వరు మన వాళ్ళు? సో ఏదేమైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను బ్రదర్, అది ఫైనల్.